క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, దేవుని వాక్యము రెండంచుల పదును కలిగిన ఖడ్గం వంటిది. వాక్యము ఎక్కడ నిన్ను ఖండించాలో అక్కడ ఖండిస్తుంది, ఎక్కడ నిన్ను సరిచేయాలో అక్కడ సరిచేస్తుంది. ఎందుకంటే నీవు చేసేటటువంటి నీ పనులను ఖండించేవాళ్ళు కానీ, మందలించేవాళ్ళు కానీ, అజమాయించేవాళ్ళు కానీ లేకపోతే మనిషి భయంకరమైనటువంటి మానవ మృగంలాగా మారేటటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల నుంచి మనల్ని కాపాడి మనల్ని సక్రమైన మార్గంలో నడిపించేది దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యాన్ని సంబంధించినటువంటి కొన్ని అంశాలను ఇవాళ మనకు ధ్యానించుకుందాం. ఏమిటంటే, ఈ పాపికి రక్షణ ఎక్కడ? పాపికి రక్షణ ఎక్కడ? దీనికి సహజంగా మనందరి దగ్గర వచ్చే సమాధానం ఏంటంటే శిలువ దగ్గర. అయితే ఈ శిలువ దగ్గరికి పాపి అయినటువంటి ఒక వ్యక్తి ఏ రీతిగా చేరాలి, ఎలా చేరాలి, ఏ రీతిగా శిలువ నిన్ను పాపము నుంచి రక్షణలోకి నడిపిస్తుంది అనే విషయాలను మనము కొన్ని వాక్య భాగాల ద్వారా ధ్యానించుకుందాం. అయితే దీనికి ముందు జనరల్గా కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మనము లెంట్ డేస్లో ఉన్నాం, శిలువ ధ్యానాల దినములు. ఇంకొక 10 రోజుల్లో మనము గుడ్ ఫ్రైడే చేసుకోబోతున్నాం. ఆ గుడ్ ఫ్రైడే అయిపోయిన 2 రోజులకి ఈస్టర్ వస్తుంది. ఈ లెంట్ డేస్ అయిపోతుంది. హ్యాపీ. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని అడగాలనుకునేది కానీ నేను మీతో చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, నాకు ఇప్పుడు 65 సంవత్సరాలు వయసు దాటింది. అంటే నా వయసు ఎందుకు చెప్తున్నానో మీకు, 65 సంవత్సరాలు దాటి నాకు ఊహ తెలిసేటప్పటికి 10-12 సంవత్సరాలు వయసు అనుకుందాం. 10-12 సంవత్సరాలు వయసును తీసేస్తే నాకు ఇప్పుడు ఒక 52-53 సంవత్సరాల క్రితం నుంచే నాకు ఊహ తెలుసు. ఊహ అంటే ఏది తప్పు, ఏది ఒప్పు, అబద్ధం మాట్లాడవచ్చా, లేకపోతే బూతులు తిట్టవచ్చా, లేకపోతే ఇంకోటి చేయవచ్చా, చేయకూడదు అనేటటువంటి ఇంగిత జ్ఞానము నాకు వచ్చి దరిదాపు 52-53 సంవత్సరాలు అయింది. నా వయసు 65 సంవత్సరాలు దాటింది. నాకు లోకరీతైనటువంటి జ్ఞానము కానీ, ఊహ కానీ, ఇంగిత జ్ఞానం తెలిసి కానీ 52-53 సంవత్సరాలపై దాటింది. ఈ 52-53 సంవత్సరాల నుంచి నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు మా అమ్మ నాన్న, ఆ తర్వాత ఒక వయసు వచ్చినాక నా స్నేహితుల మధ్య, అలాగే వివాహం అయినాక నా భార్యతో, తండ్రినైనాక నా బిడ్డలతో, తాతనైనాక నా మనవరాళ్ళు, అల్లుళ్ళు, బిడ్డలతో, వీళ్ళందరితో దగ్గర ఈ 52-53 సంవత్సరాల నుంచి నేను ఏం చేస్తూ వచ్చానంటే, చిన్నప్పుడు మా తల్లిదండ్రుల దగ్గర నుంచి క్రిస్మస్ అప్పుడు మొదలేశాను క్రిస్మస్ చేయటం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 52 సంవత్సరాలు క్రిస్మస్ చేస్తూనే ఉన్నాను. ఈ 53 సంవత్సరాలు గుడ్ ఫ్రైడే చేస్తూనే ఉన్నాను. ఈ 53 సంవత్సరాలు శ్రమల దినాలను పాటిస్తూనే ఉన్నాను. ఈ 53 సంవత్సరాలు ఈస్టర్ చేసుకుంటానే ఉన్నాను. అంటే 53 సంవత్సరాల నుంచి నాకు క్రీస్తు ప్రభు తెలుసు, క్రైస్తవ విశ్వాసం తెలుసు, క్రైస్తవుల అంటే ఏంటి, ఆ యొక్క నిరీక్షణ అంటే ఏంటి, ప్రార్థన ఎలా చేయాలి, పాపం అంటే ఏంటి, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలని నేను దైవ సేవకుల ద్వారా, నా తల్లిదండ్రుల ద్వారా, పెద్దల ద్వారా నేను నేర్చుకున్నాను. నేను చెప్పొచ్చింది ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు నేను దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడో తెలుసుకొని, యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడో తెలుసుకొని, యేసుక్రీస్తు తిరిగి ఎందుకు పునరుద్ధానుడయ్యాడో తెలుసుకొని కూడా నేను ఈ 65 సంవత్సరాల వయసు వచ్చినా కూడా నేను మారకుండా, నేను చిన్నప్పుడు ఎలా ఉన్నానో, ఎలా అజ్ఞానంతో ఉన్నానో అలాంటి స్థితే ఇప్పుడు నేను కలిగి ఉంటే, ఈ 53 సంవత్సరాలు నేను చేసిన ఈ క్రిస్మస్, ఈ గుడ్ ఫ్రైడే, ఈ ఈస్టర్ యొక్క పండగల ప్రయోజనం ఏమిటి, నేను ఏమి సాధించాను?
ఇలాగే మిమ్మల్ని మీరు కూడా ప్రశ్నించుకోండి. మీ వయసును బట్టి మీరు కూడా ఇన్ని సంవత్సరాలు మనం క్రిస్మస్ చేశాము, అలాగే గుడ్ ఫ్రైడే చేశాము, ఈస్టర్ చేశాము, అనేకమైన సువార్తలు విన్నాము, అనేక మంది దైవ సందేశాలు విన్నాము. ఇన్ని వినిన తర్వాత కూడా మనము లోకరీతి జీవనాల నుంచి, లేకపోతే తాత్కాలికమైనటువంటి ఈ యొక్క సౌఖ్యాలు, ఈ సుఖాల నుంచి బయటికి రాకుండా భ్రష్ట జీవితంలోనే, పాప జీవితంలోనే జీవిస్తూ నామకార్థపు క్రైస్తవులాగా, వేషధారులాగా ఇప్పుడు కూడా మనం బ్రతికుంటే దానివల్ల మనం ఏం సాధించినట్టు? దేవుడు మనకి ఇంతకాలం ఆయుష్ ఇచ్చింది ఏంటి, దేనికోసము? ఇలాగే నువ్వు భ్రష్టత్వంలో బ్రతకమని ఆ దేవుడు మనకు ఆయుష్ ఇచ్చింది. నాకు ఇన్ని సంవత్సరాల ఆయుష్ ఏం చేసుకోను? దేవుని సన్నిధికి నేను నడవలేనప్పుడు, దేవుని మార్గాన్ని నేను కనుగొనలేనప్పుడు, దేవుని వాక్యంలోని సత్యాన్ని నేను తెలుసుకొని ఆ వెలుగులో నేను నడవలేనప్పుడు నాకు ఇన్ని సంవత్సరాల వయసు వచ్చి నేను ఏమి సాధించినట్లు? ఇన్ని క్రిస్మస్లు నేను చేశాను, ఇన్ని గుడ్ ఫ్రైడేలు నేను చేశాను, ఇన్ని ఈస్టర్లు నేను చేశాను. మార్పు లేని జీవితం నాకెందుకు అంటే క్రియలు లేని విశ్వాసం, క్రియలు లేని విశ్వాసం, లోకరీతి విశ్వాసం, లోకరీతి ప్రార్థనలు, లోకరీతి పండగలు, లోకరీతి ఆచార వ్యవహారాలు నన్ను రక్షణలోకి నడిపిస్తాయా? నన్ను పాపం నుంచి విడుదల చేస్తాయా? నాకు పాపానికి దూరం పెంచగలుగుతాయా? నన్ను ఇంకా పాపంలో ముంచుతున్నాయే కానీ నన్ను పాపం నుంచి విడుదల చేయలేవు కదా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న క్రైస్తవులకి ఇదిగో ఈ గ్రంథము ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి నిజము తెలుసుకొని నామకార్థపు క్రైస్తవుగా వ్యర్థమైనటువంటి క్రైస్తవ ఆచారాలు పాటిస్తూ నోటికొచ్చిన మాటలేవు ప్రార్థన రూపంలో బహిరంగంగా మాట్లాడుతూ ప్రార్థనలు చేస్తూ ఇవి కాదు. అసలు నీ ఆత్మలో మార్పేది. నువ్వేం చేస్తున్నావు, నీ తప్పులేంటో నీ ఆత్మ కానీ నీ దేవుని వాక్యం కానీ నిన్ను హెచ్చరించలేదా? హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికలు నువ్వు విన్నావా? పెడచెవిని పెట్టావా? ఇది కదా మనం ఎవరికి వాళ్ళు మనం అంతర్మదనం చేసుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇది ఎవ్వరు చెప్పేది కాదు. మనము నామినల్ క్రిస్టియన్స్గా ఆర్ వి సెలబ్రేటెడ్ ఆల్ దీస్ అకేషన్స్? ఇన్ని సంవత్సరాల నుంచి ఆర్ వి సెలబ్రేటెడ్ దిస్ అకేషన్స్? కాబట్టి నేను చెప్పొచ్చేది ఏమిటంటే ఆ రకమైనటువంటి క్రైస్తవ జీవితం నువ్వు 100 కాదు 1000 సంవత్సరాలు చేసినా నీకు రక్షణలోకి నడిపింపబడదు. అది నిన్ను మోసం చేసే సాతాను ఎత్తుగడ, అది నిన్ను దేవుని సన్నిధికి దూరం చేసే ఆ నరకాగ్ని కుట్ర. కాబట్టి ఆ నరకాగ్నిలో పడబాకు, ఆ సాతాను బంధనాల్లో చిక్కుకొని నామకార్థపు క్రైస్తవులాగా లోకాచార రీతిగా ఒక నిజ క్రైస్తవుడు ఎప్పుడు లోకాచారంగా బ్రతకకూడదు. అలా బ్రతికితే నువ్వు క్రైస్తవుడు అనిపించుకోవడానికి అర్హుడు కాదు. మానవ సహజం, పాపం చేయడం మానవ సహజం. అయితే చేసిన పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని తిరిగి ఆ పాపం మార్గంలో వెళ్లకుండా జీవించడమే కదా క్రైస్తవ జీవితము, క్రైస్తవ విశ్వాసము, క్రైస్తవ పరిశుద్ధ గ్రంథము చెప్తున్నది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, అలాంటి జీవితాన్ని మనం పొందడానికి ప్రయత్నం చేయాలి. ఇలా ఉపయోగం లేని వెనక తిరిగి చూసుకుంటే ఏముంది? ఇన్ని సంవత్సరాలు 53 సంవత్సరాల నుంచి నేను క్రిస్మస్ చేశాను, గుడ్ ఫ్రైడే చేశాను అని నేను రక్షింపబడ్డానా? నా జీవితంలో వాక్యపు వెలుగులు ఉన్నాయా? దేవుని కృపకు నేను పొందానా? నా కుటుంబం వదిలిందా? నా బిడ్డలు వదిలేరా? నా కుటుంబంలో ఇన్ని సోదరులకు, ఇన్ని సమస్యలకు కారణం ఏంటని నేను ఎప్పుడన్నా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నాను. అలా చూసుకోవడానికి కూడా నేను సిద్ధపడే స్థితిలో లేనంతగా సాతానుడు నన్ను బలహీనపరిచాడు. నిన్ను ఒకవేళ నువ్వు కూడా ఇదే నా స్థితిలోనే నువ్వు ఉంటే నీవు కూడా సాతాను చేత బలహీనపరచబడ్డావు. మరి బలహీనపరచబడినటువంటి మనకి ఎక్కడ మరి బలము దొరుకుతుంది? ఇదిగో దేవుని పాదాల సన్నిధి, ఇదిగో దేవుని వాక్యపు వెలుగులో నీకు నీ బలహీనత నుంచి బయటికి రావడానికి కావలసిన బలము, శక్తి, పరిశుద్ధాత్మ ఆదరణ ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథంలో దొరుకుతుంది. ఇప్పుడు మనము ఎక్కడ దేవుని వాక్యములో కొన్ని మాటలను మనం తీసుకొని వాటి ద్వారా మనము
ఆదరణ పొందుతాము, విశ్వాసాన్ని పొందుతాము, దేవుని కృపను పొందటానికి మనము ప్రయత్నం చేద్దాము. సాతాను శోధన బంధనాల నుంచి విడుదల పొందటానికి ప్రార్థనని నమ్ముకుందాం. ఇప్పుడు వాక్యం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఈ రోమీయులు అనేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు, మనకు తెలుసు. ప్రపంచాన్ని పరిపాలించినటువంటి 4 రాజవంశాలలో రోమీయులది ఒకటి. కాబట్టి ఇలా చాలా విలాసవంతులు వాళ్ళు, సుఖాన్ని, సౌఖ్యాన్ని, సౌందర్యాన్ని ప్రేమించేటటువంటి వాళ్ళని చరిత్రకారులు రాసినటువంటి గ్రంథాలలో ఇప్పటికీ కూడా ఆ వాటికన్ సిటీ కానీ ఆ రోమ్ పట్టణంలో ఉన్నటువంటి చారిత్రక కట్టడాలను చూసినప్పుడు వాళ్ళు ఎంత లావిష్ లైఫ్, ఎంత లగ్జరియస్ లైఫ్, ఎంత ఇదిగా జీవించినటువంటి వాళ్ళు మనకు తెలుసు. అలాంటి వారికి అపోస్తులుడైనటువంటి పౌలు గారు లేఖ రాస్తున్నాడు. లేఖ రాస్తూ ఏమంటున్నాడంటే ఈ మాట చూడండి. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. 7వ అధ్యాయము 24వ వచనం. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణముకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. ఇట్టి మరణమునకు లోనకు శరీరము. మరణము అంటే మరణం దేని ద్వారా వస్తుంది? పాపము దేని వల్ల వస్తుంది? ఆజ్ఞాతిక్రమము. కాబట్టి అక్కడి నుంచి మొదలైంది ఈ సుఖానికి, ఈ సౌఖ్యానికి, లగ్జరీ లైఫ్, లావిష్ లైఫ్కి అలవాటు పడినటువంటి ఈ యొక్క రోమీయులు పతనమైపోయారు, భ్రష్టులైపోయారు. అలా భ్రష్టులైనటువంటి వాళ్ళ గురించి ఇక్కడ పౌలు గారు రాస్తూ ఏమంటున్నాడు? ఇట్టి మరణముకు లోనకు శరీరాన్ని, నా యొక్క శరీరంలో అంత పాపము నిండి ఉంది. త్రాగుడు, వ్యభిచారము, విచ్చలవిడి జీవితము, దొంగతనాలు, మోసాలు, అబద్ధాలు, ఎదుటి వారిని అనవసరంగా శిక్షించడాలు, ఇలా అనేకమైనటువంటి ఘోర పాపాలతో నా శరీరము నిండి ఉంది. ఈ యొక్క పాపాలను బట్టి ఇప్పుడు నా శరీరం ఏమైంది? ఇట్టి శరీరం, నేను ఎంత దౌర్భాగ్యుడను. ఇట్టి మరణముకు లోనకు శరీరం. ఈ శరీరాన్ని నేను ప్రేమించాను, వ్యామోహించాను. దీనిని కాపాడుకోవడానికి సుగంధ తైలాలే రాశారా, అనేక రకాలైనటువంటి పనులు చేశానా, దీన్ని, ఈ అందాన్ని, ఈ శరీర సౌష్ఠవాన్ని కాపాడుకోవడానికి ఈ శరీరాన్ని అనేకమైన పాపాలకి నేను సోపానంగా చేశాను అని చెప్పేసి, ఇప్పుడు రక్షకుడైనటువంటి ప్రభువుని ఎరిగినాక, యేసుక్రీస్తు వారి శిలువ మరణాన్ని తెలుసుకున్నాక, ఇప్పుడు ఇదిగో ఈ రకమైనటువంటి కన్నీరు కారుస్తూ అయ్యో నిజమే, ఇవాళ ఎంత అదృష్టవంతుడు ఇతను. తన పాపాన్ని తెలుసుకున్నాడు, తన భ్రష్టత్వాన్ని తెలుసుకున్నాడు, తన శరీర పాపాలను గుర్తించి ఇదిగో దేవుని పాదాల చేత కన్నీరు కారుస్తున్నాడు. అంటే ఎక్కడికి నడిపించబడుతున్నాడు? రక్షణలోకి. గొప్ప ధనవంతుడు, గొప్ప భాగ్యవంతుడు. ఎందుకని? దేవుని రక్షణలోకి నడిపించబడ్డ ప్రతి వాడు ధనవంతుడే. అందుకని పేదలాదరూ ఈ లోకరీతిగా ధనవంతుడే, పేదవాడే. కానీ దేవుని కృపకి, రక్షణకు పాత్రుడైన ఆ బిడ్డ ఎక్కడున్నాడు? అబ్రహాం గారి రొమ్ము దగ్గర కూర్చొని పరలోక రాజ్యంలో ఉన్నాడు. అంటే దీవించబడ్డాడు, ధనవంతుడయ్యాడు, భాగ్యవంతుడయ్యాడు, దేవుని కృపకు పాత్రుడయ్యాడు. అలాగే ఇక్కడ ఒక పాపి తన పాపములు తెలుసుకొని, తన శరీర భ్రష్టత్వాన్ని తెలుసుకొని ఏమంటున్నాడు? అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. ఈ మాట మనందరం ఈ మాట అంటానికే యోగ్యులు. ఎందుకని? మన శరీరం నుండి ఎన్ని పాపాలు చేశామండి, మన ఆలోచనలు ఎన్ని పాపాలు చేసినాయండి, ఈ కళ్ళు ఎంత పాపాన్ని చూసినాయండి, ఈ చెవులు ఎంత భయంకరమైన మాటలు విన్నాయండి, ఈ నాలుగుతో ఎన్ని రకాలైనటువంటి భ్రష్టపు మాటలు మాట్లాడేవండి. అయ్యో ఏడవండి అందరూ. దేవుడు ఎక్కడంటే ఏడవడం అంటే రోడ్డు మీద పోయి అందరూ చూసేటట్టుగా చేతులు ఎత్తి కాదు. దేవుని పాదాల సన్నిధికి వెళ్ళి, ఆ కలువరి శిలువ దగ్గరికి వెళ్ళి, ఇదిగో శిలువ ధ్యానాలలో ఉన్నావు, ఇది సరి అయిన సమయం, అనుకూలమైన సమయం, ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి, ఆ తండ్రి పాదాల దగ్గరికి, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడు. ఎందుకని? మరణానికి లోనయ్యే శరీరాన్ని, భయంకరమైనటువంటి పాపాలతో నేను ఈ శరీరాన్ని మరణానికి అప్పగించుకుంటున్నాను. ఈ మరణం ద్వారా నాకు వచ్చేది నరకం. ఆ నరకం ఎలా ఉంటుంది? అది యుగాలు, తరతరాలు ఉంటుంది. నిత్య నరకాగ్ని, ఒకరోజుతో పోయేది కాదు. కాబట్టి ఇక్కడ బాధపడుతున్నాడు. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని బాధపడుతూ, ఏడుస్తూ, కన్నీరు కారుస్తున్నాడు. ఇదే బాధ, తప్త హృదయం, ఇదే పశ్చాత్తాపు.
దేవుడు కోరుకునేది ఇదే. నీ నుంచి నా నుంచి ఏం కోరుకుంటున్నాడంటే పశ్చాత్తాపం అండి. తప్పులు చేయటం మానవ సహజం. అయితే ఆ తప్పుని తెలుసుకొని దేవుని పాదాల సన్నిధికి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడు, ఒప్పుకో, నీకు విడుదల లభిస్తుంది. కాబట్టి ఈ వాక్యము మనము ఆలోచించినప్పుడు ఇలాంటి పశ్చాత్తాపం. ఎప్పుడైనా మనం బాధపడ్డావా? మన బుద్ధి అలాంటిది, మరీ ఒకరి బుద్ధి చూడవచ్చులే ఏంది తప్పని తెలిసి కూడా దానిని మన మనసుని అంతరాత్మని మనం ఏం చేస్తామంటే మాకు తెలుసులే అని చెప్పేసి అట్లా నెట్టివేసి ఏ పాపాలు మళ్ళీ తిరిగి చేయడానికి సిద్ధపడుతున్నాం. త్రాగుబోతు రాత్రిపూట తాగుతాడు, తెల్లారంగానే వాడు ఇవాళ నుంచి నేను తాగకూడదు అనుకుంటాడు. మళ్ళీ పొద్దుగూకటం మొదలవగానే వాడిలో ఉన్న ఆ సాతాను ప్రేరేపిత ఆ ఎంజైమ్స్, ఆ శరీరంలో ఉండేటటువంటి హార్మోన్స్ ఇవన్నీ మళ్ళీ టెంప్ట్ చేస్తాయి. ఆ టయానికి వాడు తాగకపోతే ఉండలేదు. అలాగే వ్యభిచారం కానీ ఇంకోటి కానీ ఇవన్నీ వ్యసనాలు ఏంటంటే మనిషిని ఆ రకంగా సాతానుడు లోపరుచుకొని భ్రష్టుని చేస్తూ ఉంటాడు. ఎంతమంది మనము కలవదు కొన్ని విషయాలు మనము చెప్పుకోలేనివి ఉండేవి. ఎందుకనంటే అందరికీ తెలిసినవి. మనం ఇవాళ క్యారెక్టర్ అనేది కానీ లేకపోతే ఒక మనిషి స్త్రీ కానీ యవనస్తురాలు కానీ ఎవరు కానీ మనం వీళ్ళు పర్ఫెక్ట్ క్యారెక్టర్ అనుకోవడానికి వీళ్ళేనంత దౌర్భాగ్య స్థితిలో ఇవాళ సమాజం ఉంది. ఇది ఎక్కడికి తీసుకెళ్తుందంటే మనము ఎప్పుడో చూసారా? ఆది కాలంలో చూసాము, నోవహు కాలంలో చూసాము, జలప్రలయం ద్వారా నాశనాన్ని, అలాంటి పరిస్థితులు నడుముకుంటున్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణముకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని బాధపడుతున్నాడు. ఇప్పుడు మనము ఈ బాధ నుంచి, ఈ శ్రమల నుంచి, ఈ యొక్క పాపం నుంచి మనకు విడుదల కలిగించేటటువంటి వాడు ఎవడున్నాడంటే ఇదిగో యోహాను సువార్త కొద్దాము 1వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ మాట. ఒక్క వచనమే, చిన్న మాటే ఉంది. అయితే నేను ఎంత దౌర్భాగ్యుడును, నన్ను ఈ పాపం నుంచి విడుదల చేసేవాడు ఎవడని చెప్పేసి అక్కడ బాధపడుతూ ఉంటే ఇక్కడ మనకు ఒక అద్భుతమైనటువంటి మాట దొరికింది. ఏమిటంటే ఇదిగో చూడండి, లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. లోక పాపమును మోసుకొని పోవటానికి ఇదిగో నీ కోసము నా కోసము ప్రభువు తన అద్వితీయ కుమారుని లోకరక్షకుడిగా పంపించాడు. అదిగో అక్కడుంది నీకు. ఎక్కడుంది? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఆయన యేసు ప్రభువు వారు ఇదిగో ఈ లోకరక్షకుడిగా జన్మించాడు. ఆయన దగ్గర నీకు రక్షణ ఉంది, విడుదల ఉంది, నీ పాపానికి విడుదల ఉంది. ఈ శరీరము నుంచి, ఈ పాపపు శరీరము నుంచి నిన్ను విడుదల చేయడానికి ఒక మనిషి ఉన్నాడు. ఆ యొక్క మనిషి యేసు క్రీస్తు అనబడే దేవుని అద్వితీయ కుమారుడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఈ లోక పాపంలో మోసుకొని పోయేటటువంటి ఆ యొక్క దేవుని గొర్రెపిల్ల అయినటువంటి ప్రభు ఏం చేస్తాడో ఇప్పుడు మనము లూకా 19:10వ వచనంలో చూద్దాం. ఏమంటాడు ఇక్కడ చూడండి, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. లోక పాపంలో మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఇదిగో, అయ్యో దౌర్భాగ్యుడును, మరణంకు లోనకు ఈ శరీరము నుండి నన్ను కాపాడేవాడు ఎవడని ఆ యొక్క పాపి ఏడుస్తుంటే ఇదిగో ఈ నీ పాపమును, నీ ఒక్క పాపమే కాదు లోక పాపములన్నిటినీ మోసుకొని పోవటానికి ఇదిగో దేవుని బిడ్డ అయినటువంటి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. వచ్చి ఏం చేయబోతున్నాడు? ఎందుకు వచ్చాడు? ఇదిగో చూడండి, మనకి ఎంత ఆదరణ మాటలు, ఎంత మనకి రక్షణ సువార్త. మనకి నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. గాడ్ కేమ్ ఫర్ వాట్? టు సాల్వ్, మన సమస్యలన్నింటిని పరిష్కరించడానికి, మన యొక్క ఆత్మల రక్షణ సాల్వేషన్, మనకి రక్షణ ఇవ్వడానికి ప్రభువు నశించిన దానిని. ఏమి నశించింది? మనలో మానవత్వం నశించింది. దేవుడిచ్చిన ఆత్మను చంపేసుకున్నాం, దేవుడిచ్చినటువంటి పరిశుద్ధతను చంపుకున్నాం, పవిత్రతను చంపుకున్నాం. ఇదిగో దౌర్భాగ్యుడినైన శరీరాన్ని, మరణానికి లోనయ్యే శరీరాన్ని తయారు చేసుకొని ఈ శరీరాన్ని పాపపు
పుట్టలాగా తయారు చేసుకున్నాం. కాబట్టి ఆ పాపంతో మన యొక్క ఆత్మ నశించిపోయింది, మన జీవం నశించిపోయింది. కాబట్టి అలా నశించిపోయిన మన మానవత్వాన్ని, మన యొక్క జీవాన్ని వెదకి రక్షించుటకు ఎక్కడుందో ఎక్కడ పడేసుకున్నాం. విలువైనటువంటి ఆత్మను, విలువైనటువంటి పవిత్రతను అమ్మేసుకున్నాం, భ్రష్టత్వానికి అమ్మేసుకున్నాం. కాబట్టి అలాంటి తప్పిపోయిన, నశించిపోయినటువంటి ఆత్మను, ఆ యొక్క సత్యాన్ని వెదకి రక్షించుటకు భ్రష్టుడిపై పాపమనే అంధకారములో పడిపోయి, ఆ లోయలో పడిపోయిన నిన్ను, నన్ను, మనందరినీ రక్షించటానికి ఇదిగో ప్రభువు అయిన యేసు క్రీస్తు వారు లోకరక్షకుడిగా ఈ లోకంలో జన్మించి నిన్ను, నన్ను రక్షించడానికి ఆయన కలువరి శిలువ యాగం చేయనున్నాడు. కాబట్టి నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. మనందరికీ ఆదరణ, మనందరికీ లక్ష్యం లభించింది. ఈ శరీరము, మరణానికి పాత్రమైన ఈ శరీరమును మరణాన్ని నుంచి మనకు విడుదలను కలిగించడానికి లోకరక్షకుడు ఇదిగో నశించిన దానిని వెతకి రక్షించడానికి వచ్చాడు. మరి ఆ రక్షణ పొందడానికి మనం సిద్ధంగా ఉన్నామా? నశించిపోయిన మన ఆత్మను వెలిగించుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? పాపపు అంధకారంలో చిక్కిపోయిన మనము వెలుగులోకి రావడానికి ఇష్టపడుతున్నామా? చీకటిలో బాగా సంవత్సరాలు, నెలలు ఉండవాడు ఒకసారిగా ఆ వెలుగులోకి వస్తే ఆ వెలుగుని తట్టుకోలేడు, ఇట్లా కళ్ళు మూసుకుంటాడు. అలా కళ్ళు మూసుకునే స్థితిలోనే మనం ఉన్నామా? లేదా ఆ వెలుగుని చూచి, ఆ వెలుగుని ఆస్వాదిస్తూ ఆ వెలుగులో జీవించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మనము నిర్ణయించుకోవలసిన వారం మనం కాబట్టి లూకా 19 మనకు 10వ వచనంలో నశించిన దానిని వెతకి రక్షించడానికి ఆయన వచ్చాడు. వచ్చి ఏం చేశాడు మనం చూద్దాం. ఎందుకంటే మార్కు 15వ అధ్యాయములో కొన్ని వచనాలు మనము 29 నుంచి 32 వచనాలు మనము మార్కు సువార్తలో తెలుసుకుందాం. నశించిపోయిన దాన్ని వెతకి రక్షించడానికి వచ్చిన ప్రభువు ఎలా మన పాపాల నుంచి మనకి విడుదల దయచేశాడు, నరకాల నుంచి ఎలా తప్పించాడు, ఏమి చేయటం ద్వారా ఆయన మనల్ని విడుదల దయచేశాడు, విడుదల కలిగింది మనకంటే చూడండి. ఆయనని మన పాపముల నిమిత్తము, ఏ పాపం ఎరుగినటువంటి ఆ ప్రభువుని యూదులు సిలువకి అప్పగించి ఆయనని అనేక రీతులుగా అవమానపరిచారు. ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. ఈ మాటలు చదివినప్పుడు నాకు నిజంగానే చాలా బాధ వేసింది. ఎందుకంటే మనుషులు మనము ఎంత పనికి మాలిన వాళ్ళగా పతనమైనప్పటికీ కొన్నిసార్లు దేవుని ఇచ్చినటువంటి ఆత్మ మనల్ని కొన్నిసార్లు పిండి వేస్తుంది. దాని అర్థం ఏంటంటే ఇంకా మనము మన ఆత్మ ఇంకా చచ్చిపోలేదు, దేవుని వెలుగు మనలో ఉంది, దేవుని కృప మన మీద ఉంది అనే భావన కలిగిస్తుంది. నిజంగా నేను ఈ వాక్యం చదివినప్పుడు ఎంతగానో, ఎందుకంటే మనుషులమైన మనమే ఎంతో అహంకారంగా ఫీల్ అవుతాం. ఎదుటివాడు చిన్న అవమానకరంగా మాట్లాడిన మనం తట్టుకోలేము. ఈ దేనిని మనము అంత ఈజీగా తీసుకోము. ఎవరు మనము? రెప్పపాటు ఉండి రెప్పపాటులో చనిపోయే మనుషులు, విలువ లేనటువంటి వాళ్ళు, పురుగు గడ్డి హీనమైనటువంటి వాళ్ళు, ఏ నైతిక విలువలు లేకుండా బ్రతుకుతున్న దౌర్భాగ్యులము, మరణానికి నిలయంగా శరీరాన్ని చేసుకొని భ్రష్టత్వంలో పడి చేయకూడని పనులన్నీ చేస్తూ నరకాగ్నికి పాత్రులమైన యోగ్యులమైన మనుషులమైన మనమే చిన్న అవమానాన్ని, చిన్న చీత్కారాన్ని కూడా తట్టుకోలేము. కానీ ప్రభువు మన కోసము మనల్ని పాపం నుంచి విడుదల చేయటం కోసము మరణానికి యోగ్యమైన ఈ శరీరాన్ని నశించిపోనివ్వకుండా మన ఆత్మను కాపాడటానికి ప్రభువు ఎన్ని అవమానాలు పొందాడో ఇక్కడ మనకి మార్కు 15వ అధ్యాయము 29వ వచనం నుంచి 32వ వచనం వరకు చదువుకుందాం. శిలువ మీద ప్రభువు ఉన్నాడు. ఆ ప్రభువు ఇద్దరు దొంగల మధ్య, కుడి పక్కన ఒక దొంగ, ఎడవ పక్కన ఒక దొంగ ఉన్నాడు. ఇది కపాలం అనేటటువంటి స్థలములో ఉంది. ఆ యొక్క కపాల స్థలము, ఆ కొండ, గొల్గోత కొండ ప్రక్క నుంచి వెళుతున్నటువంటి ఆ మార్గమును వెళుతున్నవారు చూడండి. నీకేం సంబంధం లేదు, ఎర ట్రావెలర్, నువ్వు ఒక ప్రయాణికుడివి, నీ దారిని నువ్వు వెళ్ళొచ్చు. కానీ సాతానుడు ఏ రకంగా
ప్రభువుని అవమానింపచేస్తున్నాడో మనము ఈ వాక్యాలు చూస్తే ఎంతగా సాతానుడు ప్రభువుని ఓడించాలి, ఈ కలువరి సిలువలో ఆయనను ఓడిస్తే మానవ లోకము పాపంలో కూరుకుపోతుంది, నశించిపోతారు, ఇక వాళ్ళకి విడుదల ఉండదు, ఏ రీతిగానైనా చివరి నిమిషంలోనైనా ప్రభు చేసే ఆ యొక్క కలువరి సిలువ యాగము నుంచి ఆయనను వెనకలాగాలని సాతానుడు అనేక రకాలుగా ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నములో ఈ మాటలు వినండి. అప్పుడు ఆ మార్గమును వెళ్ళుచున్న వారు తమ తలలూచుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, శిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనుమని చెప్పి ఆయనను దూషించారు. ఏంటండి, ఏం అవసరమండి? దానికి పోయే ప్రయాణికుడివి, నీ దారి నువ్వు వెళ్ళక అక్కడ లోకరక్షకుడైనటువంటి ప్రభువు నీకు తెలియకపోవచ్చు. లోకరక్షకుడు కాదు, ఒక మనిషి అండి. ఒక మనిషిని ఒక ప్రభుత్వం సులువు వేస్తుంది, నీకేం సంబంధం? దాడికి పోయే మనిషివి నీకేం సంబంధం? నువ్వెందుకు అతన్ని అంత అవమానకరంగా మాట్లాడాలి? అతను ఆల్రెడీ కలువరి సిలువలో ఆ మేకులు కొట్టబడి కొరడాల దెబ్బలు తిని అనేక రకమైనటువంటి శ్రమలు సోదరులు అనుభవిస్తూ ఆ యొక్క సిలువ మీద వేలాడుతుంటే దాడిపోయేటటువంటి వాడు ఏమంటున్నాడు? దేవాలయమును పడగొట్టి తల ఊపుచు, తల ఊపుచు ఏమంటున్నాడండి? దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా, 3 దినాలు కడతానని ఎచ్చులు మాట్లాడేవే. నువ్వు పెద్ద ఏదో దైవాంశ సంబూతుడిలాగా తల ఊపేవే. దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా, హలో అని అంటే చూడండి ఎంత వ్యంగ్యము, ఎంత అవహేళనగా. కట్టువాడా, శిలువ మీద నుండి దిగి నిన్ను నువ్వే రక్షించుకోనమని చెప్పి, అంత పనివాడువా నువ్వు? అంత గొప్పవాడివా? అంత దైవాంశ సంభూతుడివా? మరి అట్టయితే దిగిరా, శిలువ మీద ఎందుకున్నావు? ఆ వేగులు ఎందుకు కొట్టించుకున్నావు? నువ్వు అంత గొప్పవాడివైతే శిలువ దిగి కిందకి రమ్మని ఏమంటున్నారండి? నిన్ను నువ్వే రక్షించుకోను అని చెప్పి ఆయన దూషించిరి అని అడగటమే కాదు, దూషించిరి అంటే అనకూడని మాటలు. దూషణ అంటే ఏంటి? అనకూడని మాటలు అని ప్రభువుని కలువరి సిలువలో రక్తం చెందిస్తున్నాడండి. ముళ్ళ కిరీటం పెట్టారండి, రక్తం కారుతుందండి, మేకులండి, మేకులండి, గుచ్చుకున్నాయండి. గుచ్చుకుంటేనే మనం బాధపడతామండి. కానీ అండి అవి ఒక్కొక్కటి 4 అంగుళాలు 6 అంగుళాలు ఉన్న మేకులండి గోడకు కొట్టినట్టు ప్రభువు చేతులకి కొట్టారండి, చేతులకి కాదు. అంత భయంకరమైన బాధతో ఉన్నటువంటి ఆ తండ్రిని ఏమంటున్నాడు? శిలువ దిగిరా, నీవు దైవాంశ సంబుతుడు అయితే శిలువ మీద నుండి దిగి నిన్ను నువ్వే రక్షించుకొనమని చెప్పి ఆయనను దూషించిరి. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము చేయుచు, వీడు ఇతరులను రక్షించను, తన్ను తాను రక్షించుకొనలేడు. ఇదే అవకాశం. ఎవరైతే తమ యొక్క ఆధిక్యత, తమ యొక్క పెత్తనము, తమ చెప్పేటటువంటి ఈ మాయ మాటలు, ఈ యేసుక్రీస్తు వల్ల ఎవడు వింటలేదు, మాకు అసలు గౌరవం లేదు, మేము చెప్పే ఈ బూటకం మాటలు, ఈ మాయలు మంత్రాలు ఎవడు పట్టించుకోవట్లేదని ద్వేషంతో అసూయతో రగిలిపోతూ యేసుక్రీస్తును సిలువకు అప్పగించారు ఆ ప్రధాన యాజకులు, వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి? శాస్త్రులు వీళ్ళంతా అపహాస్యం చేస్తూ ఎగతాళి చేస్తూ ఏమంటున్నారు? వీడు ఇతరులను రక్షించను. వీడు చూడండి ఏకవచనం, వీడు లోకరక్షకుడు సృష్టికర్త అయినటువంటి దేవుని కుమారుని పట్టుకొని ఈ ప్రధాన యాజకులు శాస్త్రాలు అనబడేటటువంటి ఈ భయంకరమైనటువంటి సాతాను దాసులైనటువంటి ఈ మూర్ఖులు ఏమంటున్నారంటే, వీడు ఇతరులను రక్షించను, తను తాను రక్షించుకోడు. వీడేమో వాడి రోగాన్ని నయం చేస్తాడు, వీడి పక్షవాతాన్ని నయం చేస్తాడు, చచ్చిపోయిన వాడిని లేపుతాడు, జలుబు చేసిన వాడిని ఇది చేస్తాడు, జంపు చేసిన వాడిని లేపుతాడు, ఇన్ని రకాలుగా రక్షించాడు, చాలా గొప్పవాడని చెప్పుకుంటున్నారు. వీడు ఇతరులను రక్షించడు, తను తాను రక్షించు. అందరిని రక్షించాడు, వీడు తను తానే రక్షించుకోలేడు అంటూ. ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చు. యూదుల రాజునంటివే, నేనే యూదుల రాజునన్నావే, చాలా గంభీరంగా మాట్లాడేవే, చాలా ఇదిగా చేసేవే. ఇప్పుడు రా నువ్వు కనుక నిజమైనటువంటి రాజు అయితే ఆ శిలువ దిగి రా అని చెప్పేసి క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును. నీవు ఇశ్రాయేలు రాజు అయితే
శిలువ నుంచి దిగిరా అని చెప్పేసి ఆయనని ఈ యొక్క శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు ఆయనని అపహాస్యం చేస్తున్నారు. అంతేకాదు, అప్పుడు మనము చూచి నమ్ముదామని ఒకరితో ఒకరు అనుకో, అప్పుడు దిగొస్తే నువ్వు నిజంగానే దేవుని కుమారుడు అని, లోక రక్షకుడు అని, నువ్వే మెస్సయ్యవని మేము నమ్ముతాము అని చెప్పి ఆయనని అవమానపరుస్తూ ఆయనని అవహేళన చేస్తున్నారు. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించరి. సరే, వారంటే కింద ఉన్నారు, కానీ ఆయనతో పాటు, ప్రభువుతో పాటు అనేకమైనటువంటి, ప్రభు అంటే ఏ పాపం చేయలేదు, కానీ అటు ఇటు సిలువ వేయబడిన ఇద్దరు దొంగలు, గజ దొంగలు, అనేక హత్యలతో, అనేక దోపిడీలతోనూ సంబంధం ఉన్నటువంటి వారు, నేర నిరూపణ చేయబడినటువంటి వారు, వాళ్ళిద్దరు కూడా ప్రభువుని దూషిస్తున్నారు. నోరు మెదపలేదు, ఎదురు మాట్లాడలేదు. గొర్రె తన యజమాని ముందు బొచ్చు కత్తిరించుకోవటం కోసం ఏ రీతిగా మౌనంగా ఉందో ఆ రీతిగా ఇదిగో ఇన్ని రకాల మనుషులు, దారిని పోయేవాడు, శాస్త్రులు, పరిచయులు, అలాగే శిక్ష అనుభవిస్తున్నటువంటి నిందితులు, దొంగలు, ఇందరి చేత అవమానాలు పొందుతూ, అనేక రకాలుగా ఆ శ్రమను పొందుతూ, ప్రభువు నీ పాపములను నా పాపములను శిలువపై మూసి ఆ పాపపు భారాన్ని, ఆ పాపపు పంకిలమైనటువంటి మానవ జీవితాన్ని అక్కడ విడుదల కలిగించాడు. తన ప్రాణాన్ని సమర్పించి ఆ యొక్క సమయంలో కూడా ఇన్ని అవమానాలు, ఇన్ని రకాల శోధనలు, అపహాస్యాలు పడుతూ కూడా ఏమన్నాడంటే, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరికి ఎంత గొప్ప ప్రేమ, కలువరి ప్రేమ, కలువరి శిలువ ప్రేమ. ఆ ప్రేమలో మనకి పాయింట్ జోరాలు 0 పక్కన పెట్టుకుంటూ పోయి ఒక్క పాయింట్ ఉన్నా మనము నిజంగా క్రైస్తవులమే, మనం నిజంగా రక్షింపబడేటటువంటి అర్హత కలిగిన వాళ్ళని, యోగ్యత కలిగిన వాళ్ళని, అంత ప్రేమామయుడు బిడ్డలమైన మనం మన జీవితాన్ని ఒకసారి చెక్ చేసుకుంటే ఈ యొక్క హృదయంలో పాపం, ఎంత భయంకరమైన హృదయ తలంపు, ఎంత భ్రష్టత్వంతో బ్రతికారు. ఈ చేతులతో ఎన్ని పాపాలు చేశాం, ఈ శరీరంతో ఎన్ని పాపాలు చేశాం, ఎన్ని చేయకూడని పనులు చేశాం, ఎన్ని రకాలైనటువంటి దేవునికి బాధ కలిగించే, దేవుని కష్టం కలిగించే ఆ కలువరి శిలువలో ఆయన అన్ని రకాలుగా బాధలు అనుభవించడానికి కారణం ఏంటి? నువ్వు నేను చేసినటువంటి పాపములు కదా. ఇదిగో రోమ పత్రికలో అడుస్తున్నాడు కదా ఆ పాపి, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను నేర్చుకున్నాడు. ఆ స్థితిలోనే మనం ఉన్నాము. దేవుని వాక్యం ఇన్ని సంవత్సరాల నుంచి మనకు బోధించింది ఏంటి? మనం ఏమి నేర్చుకున్నావు? నీవు నిజంగా విశ్వాసం అయితే, యేసుక్రీస్తు ప్రభువారి రక్షకుడిని నువ్వు అంగీకరిస్తే నీలో మార్పు కనపడాలి కదా, నీలో పశ్చాత్తాపం కనపడాలి కదా. అవి ఏమీ లేకుండా నేను క్రైస్తవుడని చెప్పుకొని ఎలా బ్రతుకుతున్నావు? నువ్వు ప్రతిదీ ఏమైందో తెలుసా? నీ వలన నీ కుటుంబం కూడా అలాగే నామకార్థపు క్రైస్తవ కుటుంబంగా మారుతుంది కదా. దాన్ని బట్టి ఏమైంది? నీవు రక్షింపబడకపోతావు, నీ భార్య రక్షింపబడకపోయా, నీ బిడ్డలు రక్షింపబడకపోయి, టోటల్గా నీ కుటుంబమే రక్షణ లేని కుటుంబముగా నరకానికి పాత్రమవుతుంది కదా. ప్రియమైన సహోదరి సహోదరులను గమనించండి, దేవుని ప్రేమను, దేవుని కృపను గుర్తించండి. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడునని రేపు దేవుని ధవళ సింహాసనపు తీర్పు తర్వాత నీ ఆత్మ నా ఆత్మ నరకాగ్నిలో పడవేయబడి అక్కడి నుంచి అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు, దేవుని వాక్యము నా కళ్ళ ముందు దొరికినప్పుడు నేను దాన్ని నిర్లక్ష్యం చేసి నెట్టివేసి దానిని పట్టించుకోలేదు. ఇదిగో అయ్యో నేను ఎంత దౌర్భాగ్యునని ఆ యొక్క నిత్య నరకాగ్నిలో ఏడ్చి మొత్తుకున్న నీ ఆత్మకు రక్షణ ఉండదు, నీకు విడుదల ఉండదు. ఇదే అనుకూలమైన సమయం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కృపను, దేవుని ప్రేమను అర్థం చేసుకోండి. రక్షకుడు నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో భయంకరమైన శ్రమ, కొడా దెబ్బలుతున్నాడండి, ముళ్ళ కిరీటం అండి. ఇంత ముళ్ళు గుచ్చుకుంటేనే మనం అల్లాడిపోతామండి. అలాంటిది శిరస్సు మీద ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో దొరికే ఆ ముళ్ళు, అవి చాలా, అదంతా ఎడారెను కొండ ప్రాంతం కాబట్టి ఆడుండే ముళ్ళు చాలా కఠినంగాను గట్టిగా ఉంటాయి. నేను చూశాను యూట్యూబ్లో, బ్రదర్ బెనహర్ బాబు గారు చూపించినటువంటి ఆ యూట్యూబ్లో నేను చూశాను. ఇంతెంత పొడుగుంటాయి ఆ ముళ్ళు.
అలాంటి ముళ్ళుతో అల్లిన కిరీటము, కొరడా దెబ్బలు, ఆ తర్వాత సిలువను ఇన్ని గాయాలైనటువంటి ఆయన చేత మళ్ళీ సిలువు మోయించారు. అలాగే బరిసిపోట్లు, అలాగే చేతులకి కాళ్ళకి మేకులు కొట్టి ఆ ఎండలో తీక్షణమైనటువంటి ఇన్ని శ్రమలు, ఇన్ని సోదరులు ఎందుకు అనుభవించారు? ఆయనకి ఏం అవసరము? ఆయన నీ ఎడల నా ఎడల ఉన్న అనంతమైన కృపను బట్టి కదా లోకరక్షకుడైనటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు తన ఒక్కగానొక్క అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించి నిన్ను నన్ను ఈ పాపం నుంచి, ఈ భ్రష్టత్వం నుంచి, ఈ లోకరీతి జీవనాల నుంచి విడుదల కలిగించి నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలని, నీ ఆత్మను ఏం చేయాలనుకుంటున్నాడు? నిత్య జీవంలోనికి, యుగ యుగాలు తరతరాలు అంతము లేనటువంటి తన రాజ్యంలోనికి నీకు పౌరసత్వం ఇచ్చి తన బిడ్డగా చేసుకొని, ఇదిగో నేను మీకోసము నేను ఇల్లు నిర్మించడానికి వెళ్తున్నానని చెప్పి వాగ్దానం చేసిన తండ్రి, ప్రేమతో మీరు సిద్ధపడండి అయ్యా, నా దగ్గరికి రండి అయ్యా అని చెప్పేసి వాగ్దానం చేసిన ఆ దేవుని ప్రేమను మనం నిర్లక్ష్యం చేస్తే ఎట్లా? ఇదిగో ఈ శిలువ ధ్యాన దినములు అనుకూలమైన సమయం. ప్రపంచ పరిస్థితులు కూడా మీకు తెలియనే కాదు. మీరందరూ విఘ్నత కలిగిన వాళ్ళు, మేధస్సు కలిగినటువంటి వాళ్ళు, గమనించండి, సిద్ధపడండి. ప్రపంచ పరిస్థితులు రెండవ రాకడికి ఎంత దగ్గరగా ఉన్నాయో హెచ్చరిస్తూ ఉండగా, ఇప్పటికి కూడా మనము సిద్ధపడకపోతే, ఇప్పటికి కూడా మనము ఆ సోమరితనాన్ని, ఆ యొక్క సాతాను బంధనాల నుంచి బయటికి రాకపోతే, ఆ చీకటి శక్తుల బంధనాల నుంచి మనం విడుదల పొందకపోతే మనము నిశ్చయముగా నరకాగ్నికి పాత్రలు అవుతాం. మరి అలా వెళ్దామా? లేదా ఇదే అనుకూల సమయముగా భావించి దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆ వాక్యపు వెలుగులో మన పాపాలని ఆయన పాదాల చెంత కుప్పబోద్దామండి పోసి, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడు తండ్రి, నీ ప్రేమను నీ కృపను అర్థం చేసుకోలేక ఇంతకాలం నీ రక్షణను నిర్లక్ష్యం చేశానని నీవు కన్నీటితో నీ తండ్రి పాదాల వద్ద ప్రార్థిస్తే నిన్ను కాదనేటటువంటి కఠినుడు కాదు మన తండ్రి. ఎందుకంటే అంత కఠినుడైతే అసలు ఇన్ని శ్రమలే అనుభవించడు. ఈ లోకంలో ఒక సామాన్యుడిగా వచ్చి సోదరుడు అవమానాలు పొందడు. కాబట్టి అంత మహాకృప కలిగిన తండ్రి ప్రేమ మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది. ఆయన పరిశుద్ధాత్మ ఆదరణ మనందరికీ చెల్లాడు. ఆ ఆదరణ బట్టి మనందరము రక్షణ పొంది దేవుని కృపకు పాత్రలు పడదామని ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందాం. మహాకృప కలిగిన ప్రేమ కలిగిన యేసు నాయన, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యం అని మేము నాయనా మీ కృపా కాలమును మర్చిపోయి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగపరచుకొని ఆత్మల నశింపులోకి పోయినాక నా తండ్రి నిత్య నరకాగ్నిలో అరిస్తే ప్రయోజనం ఉండదు ఇదే అనుకూల సమయం అని మేమందరం గుర్తిరిగి మీ కృపను పొందటానికి, మీ పాదముల చేత పాప క్షమాపణ రక్షణ భాగ్యాన్ని పొందటానికి మా హృదయాలు తెరవండి. మా పాపమును క్షమించండి. సాతానుడు పెట్టే సోదరుల బలహీనతలన్నిటి నుంచి యేసు పరిశుద్ధ నామమున మాకు విడుదల దయచేసి మీ సన్నిధి మాకు అనుగ్రహించండి. పాప క్షమాపణ రక్షణ భాగ్యం అనుగ్రహించి మీ కలువరి సిలువలో మీరు చేసిన బలియాగమును బట్టి పాపము నుంచి విడుదల పొందాము. నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి మాకు మార్గం సుగమం చేసిన యేసునైనా మేమందరము మీ వాక్యపు వెలుగులో మీ సన్నిధికి నిత్య జీవంలోనికి చేరినట్లుగా మమ్ములను, మా బిడ్డలను, మా కుటుంబాలను